వెల్కమ్ టు ఎస్ఆర్ఎం ట్యూటర్స్. ఈ వీడియోలో మనం మే 14, 2026 కరెంట్ అఫైర్స్ క్విజ్ తెలుసుకుందాం. అంతర్జాతీయ 1వ ప్రశ్న. జెరోమ్ పావెల్ తర్వాత అమెరికా ఫెడరల్ రిజర్వ్ యుఎస్ ఫెడరల్ రిజర్వ్ తదుపరి చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఏ. యాంటనీ బ్లింకెన్, బి. కెవిన్ వార్ష్, సి. క్రిస్టోఫర్ వాలర్, డి. జానెట్ యెల్లెన్. సమాధానం బి. కెవిన్ వార్ష్. వివరణ: జెరోమ్ పావెల్ పదవీకాలం ముగిసిన తర్వాత కెవిన్ వార్ష్ అమెరికా ఫెడరల్ రిజర్వ్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టనున్నారు. దీనిని అమెరికా సెనేట్ ధృవీకరించింది. 2వ ప్రశ్న. భౌగోళిక ఉద్రిక్తతల సమయంలో నిరంతర సముద్ర వాణిజ్యం కోసం భారత్ ప్రారంభించిన భారత్ మ్యారిటైమ్ ఇన్సూరెన్స్ పూల్ మొత్తం సామర్థ్యం ఎంత? ఏ. $1.0 బిలియన్, బి. $1.4 బిలియన్, సి. $1.5 బిలియన్, డి. $2.0 బిలియన్. సమాధానం సి. $1.5 బిలియన్. వివరణ: భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ $1.5 బిలియన్, సుమారు 12,980 కోట్ల సామర్థ్యంతో ఈ పూల్ను ప్రారంభించింది. దీనికి భారత ప్రభుత్వం $1.4 బిలియన్ సార్వభౌమ గ్యారంటీని అందిస్తోంది. నియామకాలు 3వ ప్రశ్న. ఢిల్లీలోని ప్రతిష్టాత్మక సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్ 145 ఏళ్ల చరిత్రలో మొట్టమొదటి మహిళా ప్రిన్సిపల్గా ఎవరు నియమితులయ్యారు? ఏ. ప్రొఫెసర్ సునాలీ శర్మ, బి. ప్రొఫెసర్ సుజైన్ అలయాస్, సి. డాక్టర్ గీతా వర్మ, డి. ప్రొఫెసర్ అనితా దేశాయ్. సమాధానం బి. ప్రొఫెసర్ సుజైన్ అలయాస్. 1881లో స్థాపించబడిన ఈ కాలేజీకి 14వ ప్రిన్సిపల్గా జూన్ 1, 2026 నుండి సుజైన్ అలయాస్ బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ పదవిని చేపట్టిన తొలి మహిళ ఈమె. రక్షణ. భారత్ ఇటీవల ఏ ద్వీపం నుండి మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటెడ్ రీఎంట్రీ వెహికల్ సాంకేతికత గల అగ్ని క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది? ఏ. శ్రీహరికోట, బి. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఐలాండ్, వీలర్ ఐలాండ్, ఒడిశా, సి. పనంబూర్, డి. తూతుకుడి. సమాధానం బి. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఐలాండ్, ఒడిశా. ఒకే క్షిపణి ద్వారా వేర్వేరు లక్ష్యాలను ఛేదించగల ఎంఐఆర్వీ సాంకేతికతను భారత్ విజయవంతంగా పరీక్షించింది. ఈ ఘనత సాధించిన ఎంపిక చేసిన దేశాల జాబితాలో యుఎస్ఏ, రష్యా, చైనా, ఫ్రాన్స్, యూకే లాంటి దేశాలతో పాటు భారత్ కూడా చేరింది. 5వ ప్రశ్న. రష్యా అభివృద్ధి చేసిన సర్మత్ మిస్సైల్ సుమారు ఎంత పరిధిని కలిగి ఉంది? ఏ. 10,000 కిలోమీటర్లు, బి. 18,000 కిలోమీటర్లు, సి. 35,000 కిలోమీటర్లు, డి. 5,000 కిలోమీటర్లు. సమాధానం సి. 35,000 కిలోమీటర్లు. ఇది అత్యంత సుదూర లక్ష్యాలను ఛేదించగల రష్యా యొక్క అతినాతన ఖండాంతర్గత్ బ్యాలిస్టిక్ క్షిపణి. జాతీయ మరియు రాష్ట్ర పథకాలు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల సహాయం కోసం మేరీ సఖీ యోజనను ప్రారంభించిన రాష్ట్రం ఏది? ఏ. హర్యానా, బి. పంజాబ్, సి. రాజస్థాన్, డి. గుజరాత్. సమాధానం బి. పంజాబ్. పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం పేద కుటుంబాలకు ఆర్థిక చేయూతనిచ్చేందుకు ఈ నూతన పథకాన్ని ప్రవేశపెట్టింది. 7వ ప్రశ్న. భారతదేశపు మొట్టమొదటి పీఎం మిత్రా పార్కును ఎక్కడ ప్రారంభించారు? ఏ. సూరత్, గుజరాత్, బి. వరంగల్, తెలంగాణ, సి. అహ్మదాబాద్, గుజరాత్, డి. ఇండోర్, మధ్యప్రదేశ్. సమాధానం బి. వరంగల్, తెలంగాణ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణలోని వరంగల్లో దేశంలోనే మొదటి పీఎం మిత్రా పార్కును ప్రారంభించారు. 8వ ప్రశ్న. మహిళల భద్రత కోసం రష్మి అనే ప్రత్యేక దళాన్ని ఏ రాష్ట్రం ఏర్పాటు చేసింది? ఏ. తమిళనాడు, బి. మహారాష్ట్ర, సి. కర్ణాటక, డి. తెలంగాణ. సమాధానం ఏ. తమిళనాడు. తమిళనాడు ప్రభుత్వం మహిళల రక్షణ మరియు భద్రత కోసం ప్రత్యేకంగా రష్మీ బలాలను రంగంలో దించింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు రవాణా. భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ సెమీ హైస్పీడ్ రైల్ ప్రాజెక్ట్ ఏ 2 నగరాలను అనుసంధానం చేయడానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది? ఏ. ముంబై, పూణే, బి. అహ్మదాబాద్, ధోలేరా, సి. ఢిల్లీ, మీరట్, డి. బెంగళూరు, మైసూర్. సమాధానం బి. అహ్మదాబాద్, ధోలేరా. సుమారు 2,667 కోట్లతో 134 కిలోమీటర్ల పొడవు డబుల్ లైన్ ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఇది అహ్మదాబాద్లోని సర్ఖేజ్ నుండి ధోలేరా వరకు నిర్మించబడుతుంది. 10వ ప్రశ్న. గుజరాత్, సూరత్ తర్వాత దేశంలో 2వ బ్యారియర్ రహిత టోల్ వ్యవస్థను ఫ్రీ ఫ్లో టోలింగ్ను ఎక్కడ ప్రారంభించారు? ఏ. ముంబై ఎక్స్ప్రెస్వే, బి. ఢిల్లీ యూఈఆర్-2, సి. హైదరాబాద్ ఔటర్ రింగ్, డి. బెంగళూరు హైవే. సమాధానం బి. ఢిల్లీ యూఈఆర్-2. ఢిల్లీలోని ముండ్కా బక్కర్వాలా టోల్ ప్లాజా వద్ద మల్టీలేన్ ఫ్రీ ఫ్లో టెక్నాలజీని నితిన్ గడ్కరీ ప్రారంభించారు.
ఆర్థికం మరియు ఇంధనం 2025-26 కాలానికి సంబంధించి భారతదేశంలో ఇథనాల్ ఉత్పత్తికి అతిపెద్ద ముడిసరుకుగా ఏ పంట అవతరించింది? ఏ. చెరకు సుగర్కేన్, బి. వరి రైస్, సి. మొక్కజొన్న మేజ్, డి. గోధుమ వెయిట్. సమాధానం సి. మొక్కజొన్న మేజ్. నవంబర్ 2025 నుండి ఏప్రిల్ 2026 మధ్యకాలంలో మొక్కజొన్న ఆధారిత ఇథనాల్ ఉత్పత్తి 182 కోట్ల లీటర్లకు చేరి చెరుకును అధిగమించి అగ్రస్థానంలో నిలిచింది. మూడీస్ తాజా నివేదిక ప్రకారం 2026కి భారత జీడీపీ వృద్ధి అంచనాను ఎంతకు తగ్గించబడింది? ఏ. 6.8%, బి. 6.5%, సి. 6%, డి. 5.8%. సమాధానం సి. 6%. ప్రపంచ మరియు దేశీయ ఆర్థిక మందగణం కారణంగా మూడీస్ రేటింగ్స్ భారత వృద్ధి రేటును 80 బేసిస్ పాయింట్లు తగ్గించి 6%గా అంచనా వేసింది. పర్యావరణం మరియు వన్యప్రాణులు. ఇటీవల వార్తల్లో నిలిచిన థోల్పెట్టి వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది? ఏ. కర్ణాటక, బి. తమిళనాడు, సి. కేరళ, డి. ఆంధ్రప్రదేశ్. సమాధానం సి. కేరళ. కేరళలోని వాయినాడ్ జిల్లాలో ఈ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఉంది. ఇటీవల ఒక అడవి దున్నను బంధించి ఇక్కడ విడుదల చేయడంతో ఇది వార్తల్లో నిలిచింది. వజ్రాల పరిశ్రమ 14వ ప్రశ్న. కింబర్లీ ప్రాసెస్ ఇంటర్నేషనల్ మీటింగ్ 2026కు భారత్ ఏ నగరంలో ఆతిథ్యమిచ్చింది? ఏ. న్యూఢిల్లీ, బి. జైపూర్, సి. ముంబై, డి. హైదరాబాద్. సమాధానం సి. ముంబై. ప్రపంచవ్యాప్తంగా రక్తం చిందించే వజ్రాల అమ్మకాలను అరికట్టడమే లక్ష్యంగా జరిగే ఈ సమావేశం ముంబైలో నిర్వహించబడింది. భారత్ జనవరి 1, 2026 నుండి దీనికి అధ్యక్షత వహిస్తోంది. సెబీ మరియు ఆర్థిక నియంత్రణ 15వ ప్రశ్న. సెబీ ప్రతిపాదించిన గరుడా మెకానిజం దేనికి సంబంధించింది? ఏ. స్టాక్ మార్కెట్ సైబర్ సెక్యూరిటీ, బి. ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ స్కీముల వేగవంతమైన ఆమోదం, సి. చిన్న ఇన్వెస్టర్ల రక్షణ, డి. విదేశీ నిధుల నియంత్రణ. సమాధానం బి. ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ స్కీముల వేగవంతమైన ఆమోదం. దీని ద్వారా ఏఐఎఫ్ స్కీముల ఆమోదం సమయాన్ని 30 రోజుల నుండి 10 రోజులకు తగ్గించాలని సెబీ ప్రతిపాదించింది. ముఖ్యమైన రోజులు. ప్రతి ఏటా మే 12న జరుపుకునే అంతర్జాతీయ మొక్కల ఆరోగ్య దినోత్సవం 2026 థీమ్ ఏమిటి? ఏ. సేవ్ ప్లాంట్స్ సేవ్ లైఫ్, బి. ప్లాంట్ బయోసెక్యూరిటీ ఫర్ ఫుడ్ సెక్యూరిటీ, సి. హెల్దీ ప్లాంట్స్ హెల్దీ ప్లానెట్, డి. జీరో హంగర్ త్రూ ప్లాంట్ హెల్త్. సమాధానం బి. ప్లాంట్ బయోసెక్యూరిటీ ఫర్ ఫుడ్ సెక్యూరిటీ. ఆహార సభద్రత కోసం మొక్కల జీవభద్రత ప్రాముఖ్యతను తెలుపుతూ ఈ థీమ్ను నిర్ణయించారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి క్లాస్లో మళ్ళీ కలుద్దాం. ఆల్ ది బెస్ట్. మీరు ఈ కరెంట్ అఫైర్స్ని ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే ప్లీజ్ విజిట్ srmtutors.in వెబ్సైట్. ఫ్రీగా రోజువారీ కరెంట్ అఫైర్స్ టెస్ట్, ఇంకా జీకే బిట్స్, డైలీ జాబ్స్ ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకోండి. దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్గా ఉంది అనిపిస్తే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.